వచ్చేసరికి మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ అండి. కంప్లీట్గా ఫ్లోరల్ ప్యాటర్న్ డబుల్ ఎక్సెల్ సైజు. బ్రాండ్ వచ్చేసరికి మనకి అవిఫా కంపెనీలో వస్తుంది. అవిఫా డబుల్ ఎక్సెల్ సైజు. యోక్ పార్ట్ వచ్చేసరికి మనకి చిన్న థ్రెడ్ వర్క్ విత్ ఓన్లీ థ్రెడ్ వర్క్ అండి. అక్కడక్కడ కొంచెం చెమ్కీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి షార్ట్ అంబ్రెల్లా అండి. మనకి లాంగ్లో ఈ డిజైన్ అయితే మనం చాలా వీడియోల్లో చాలాసార్లు సేల్ కూడా చేసాము. వీడియోలో అయినా, ఆఫ్లైన్ అయినా, ఆన్లైన్ అయినా. ఓన్లీ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి. కలర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఓపెన్ పిక్ వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి నేవీ బ్లూ, సెకండ్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండి, థర్డ్ వన్ వచ్చేసరికి మెరూన్ కలర్, ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి పికాక్ బ్లూ కలర్ అండి. టోటల్గా 4 కలర్స్. ఏదైనా కానీ ఓన్లీ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి. ఫ్లోరల్ ప్రింట్లో ఈ విధంగా ఉంటుంది. అంబ్రెల్లా ఓన్లీ 449 అండి. షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నా గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ అండి. క్యాప్సూల్ గయాన్ క్వాలిటీలో ఉంటుంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. మనకి ప్రింటెడ్ ప్యాటర్న్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి వీ నెక్ వచ్చిందండి. మొత్తం కూడా మనకి హ్యాండ్ వర్క్ అండి. ఈ బీట్స్ అన్నీ కూడా మనకి పూసల్లో ఉన్నదంతా కూడా హ్యాండ్ వర్క్ మొత్తం స్టిచ్ చేసి వస్తుంది విత్ ఎల్బో స్లీవ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా మనకి స్ట్రెచబుల్ అడ్జస్టబుల్ థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. స్లీవ్స్ వచ్చేసరికి ఎల్బో స్లీవ్స్ అండి. ఈ విధంగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే మొత్తం చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇక్కత్ ప్రింట్ స్టైల్లో ఉంది. హ్యాండ్ వర్క్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుందండి. దీనికి వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అనేది హైలైట్ చేశాడు. డబుల్ ఎక్సెల్ సైజు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పీచ్ కలర్ అండి. ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్. దీనికి వచ్చేసరికి గ్రీన్ హైలైట్ చేశాడండి. బ్లూ అనేది లైట్గా ఉంటుంది. మనకి సెకండ్ వన్ వచ్చేసరికి బ్లూ హైలైట్ చేశాడు. టోటల్గా 4 కలర్స్ అండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 449. హ్యాండ్ వర్క్లో వస్తుందండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. సింపుల్గా ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ 449.